హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు అయితే నేను నా పట్టు సారీస్ అండ్ నా మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ ఉంటాయి కదా, సో వాటిని నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ నా దగ్గర ఇక్కడ కొరియాకి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక పట్టు సారీనే ఉంది, అదైతే ఇప్పుడు చూపిస్తాను. మిగిలినవన్నీ నేను ఇండియాలోనే ఆల్రెడీ వీడియోస్ అన్ని షూట్ చేసి తెచ్చుకున్నానండి. అంటే ఇలాగ ఫేస్ టు ఫేస్ చూపించడం అక్కడ అవ్వలేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో కన్స్ట్రక్షన్ అవుతూ ఉండేది. అక్కడ కొత్త ఇంట్లో పెళ్లి ఇల్లు కదా, సో సౌండ్స్ ఎక్కువ ఉండేవి. సో అందుకని జస్ట్ నేను ఫ్లోర్ పైన పెట్టేసి అన్నీ చూపించి అన్ని వీడియోస్ షూట్ చేసి ఉంచుకున్నాను అనమాట అప్పుడు. సో అవి నేను మీకు తర్వాత యాడ్ చేస్తాను. ఇంకా ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది యాక్చువల్లీ ఇది నా రిసెప్షన్ బ్లౌజ్ అండి. ఫస్ట్ అప్పుడే మగ్గం వర్క్ అది మేము స్టార్ట్ చేసాము, ఇంకా కుట్టు పిచ్చడం అదేను. ఇది నేను శ్రీకాకుళంలో చేయించాను. ఆ బ్లౌజ్ బొటిక్ నేమ్ గట్ నాకేం గుర్తులేదు, బట్ ఇదైతే ఫస్ట్ బ్లౌజు. నెక్ వైజ్ ఇలా వచ్చింది. అది కొంచెం ఓల్డ్గా అనిపిస్తుంది చూడడానికి. దీనికి డ్రై వాష్ అది సరిగ్గా లేక, ఐరన్ లేక ఇది ఇలా అయిపోయింది. బట్ డ్రై వాష్ అది చేస్తే చాలా షైనీగా ఉంటుంది బ్లౌజ్ అదిను. సో ఇది ఫస్ట్ బ్లౌజు. దీనికి ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, ఇవి స్టిక్ చేసినవి, గోల్డ్ కలర్ స్టిక్కర్స్ అవి స్టిక్ చేసినవి. మిగిలిందంతా థ్రెడ్ వర్క్ అండి. ఫ్రంట్కి వచ్చేసరికి ఒక సైడ్ మాత్రమే ఇస్తారు కదా, సో ఇలా ఇచ్చారు. ఆల్మోస్ట్ నా బ్లౌజ్ అన్నిటికీ బ్యాక్కి థ్రెడ్స్ ఉంటాయండి. నాకు కొంచెం షోల్డర్స్ డౌన్, సో అందుకని చెప్పేసి ఇలా పెట్టించుకుంటాను. సో ఇలా పూసల టైప్లో పెట్టించాను. అండ్ దీని సారీ అయితే ఎలా ఉంటుంది, దీన్ని యాక్చువల్లీ నేను సెట్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు వాష్ అయిపోయిన తర్వాత సెట్ చేసి పెట్టేసుకుంటా. అవసరానికి పండగలప్పుడు గబగబా చీర కట్టుకోవాలి కదా, సో దానికోసం నేను ఇలా సెట్ చేసి పెట్టుకుంటా. దీని సారీ అయితే ఎలా ఉంది, చాలా బాగుంటుంది. పర్పుల్ కలర్ అంటాం కదా, సో ఆ కలర్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ లైట్ వెయిట్ కూడా. ఈ సారీ వచ్చేసి మేము కళామందిర్లో తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. పెళ్లి సారీస్ కూడా మ్యాక్స్ కళామందిర్లోనే తీసుకున్నాం. నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ యాడ్ చేస్తాను కదా, సో అందులో చెప్తాను ఏ సారీ ఎక్కడ తీసుకున్నాము, ప్రైస్ ఏంటి అని. గుర్తున్నంత వరకు ప్రైస్ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సారీ అయితే ఎలా ఉంటుంది, అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, బట్ చాలా రిచ్ లుక్ ఇస్తుందండి. నేను పిక్స్ కూడా కొన్ని యాడ్ చేస్తాను ఉంటే. ఇదైతే నా రిసెప్షన్ సారీ, ఇది పెళ్లి సారీ, అది నేను ఇప్పుడు యాడ్ చేస్తాను మీకు. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసరికి మా ఎంగేజ్మెంట్ బ్లౌజ్ ఇది. అంటే సారీ బ్లౌజ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఈ బ్లౌజ్కి అయితే ఈ వర్క్ అంతా సారీ వాళ్ళే ఇచ్చారండి. సారీ కూడా చాలా హెవీగా ఉంటుంది. బ్లౌజ్కి కూడా వర్క్ కొంచెం సింపుల్గానే ఇచ్చేసారు. సో అందుకోసం నేను వర్క్ ఏం చేయించలేదు. జస్ట్ ఆ బ్యాక్ ఒక ఫ్లవర్ వచ్చింది చూసారా, ఆ ఫ్లవర్ మాత్రం మేమే వేయించుకున్నాం. దాన్ని ఏదైనా ఫ్లవర్ వేయండి అని చెప్తే సారీలో ఉండే ఫ్లవర్ లాంటిది ఏదైనా వేస్తే బాగుంటుందని ఆ బొటిక్ ఆవిడే సజెస్ట్ చేసింది. సో అలాంటిది వేయించేసాం, లేదంటే బోర్డుగా ఉంటుంది కదా అని. ఇంకా వెనక్కి వచ్చేసి తాళ్ళు కూడా పెట్టించేసుకున్నాను. ఇంకా ఈ శారీ వచ్చేసరికి అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ ఇది. అమ్మ వాళ్ళు తీసిన శారీ ఉంది, కానీ దాని బ్లౌజ్ పాడైపోయింది. హ్యాండ్స్ దగ్గర ఎందుకో అట్లా పైన లేయర్ వదిలేసింది. సో అందుకని చెప్పేసి దాన్ని ఇంకా షూట్ చేయలేదు. ఇంకా శారీ అయితే ఎలా ఉంటుందండి, చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే నేను భయపడ్డాను కూడా, దాని మడత కూడా విప్పలేదు, అలాగే ఫోల్డింగ్ ఉంచేసి జస్ట్ ఒక సైడ్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను. ఎందుకంటే విప్పాను అంటే మళ్ళీ నేను ఫోల్డ్ చేయలేను, అంత బరువుగా ఉంటుంది. ఇంచుమించు 2-3 కేజీలు ఉండొచ్చేమో చీర. అంటే ఆ స్టోన్స్ ఉన్నాయి కదా, సో ఆ స్టోన్స్ అనేవి ఫుల్ వర్క్ సారీ అంతా ఉందండి. అంటే ఓన్లీ పళ్ళుకి వచ్చో లేకపోతే ఫ్రిల్స్ దగ్గర వచ్చో కాదు, ఫుల్ సారీ అంతా ఉంది. కింద బార్డర్ నుండి పైన బార్డర్ నుండి మొత్తం ఉంది సారీ అంతాను. ఇంకా మధ్యలో వచ్చేసి ఆ లీఫ్ టైప్లో ఉన్నాయి కదా, ఫస్ట్ చూపించాను. సో అవి కూడా ఫుల్ స్టోన్స్ ఉన్నాయి. సో ఇదైతే ఎంగేజ్మెంట్ సారీ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ అయితే పెళ్లి బ్లౌజ్ అండి. సో ఈ వర్క్ కూడా నేను శ్రీకాకుళంలోనే చేయించాను. అప్పుడు ఆ బొటిక్లోనే చేయించాను చెప్పాను కదా. అప్పటికి ఇంకా థ్రెడ్ వర్క్ అది ఎక్కువ చేయలేదు, నేను జస్ట్ స్టోన్స్ అవి ఎక్కువ పెట్టేసి ఇచ్చేసింది. బట్ చాలా బాగుంటుందండి వర్క్ కూడా. అంటే పూసలు పడిపోవడం కానీ అలాగేం అవ్వలేదు, గట్టిగానే పెట్టింది. బట్ ఈ బ్లౌజ్ అయితే మాత్రం వాడు అంటే శారీతో ఇస్తారు కదా, ఆ బ్లౌజ్ పీస్ కాదు ఇది. శారీకి స్టార్టింగ్లో ఉంటుంది కదా, సో దాన్ని మేము కట్ చేసాము. బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇంకా స్టార్టింగ్ దగ్గర స్టిచ్ చేయించేసాము. ఆ కలర్ కొంచెం గోల్డిష్ కలర్లో ఉండి ఏం బాగాలేదు. సో అందుకని చెప్పేసి లోపల ఉండే బ్లౌజ్ శారీ స్టార్టింగ్లో పీసు, సో ఆ పీస్ ప్లెయిన్ పీస్ని తీసుకున్నాం మేము లోపల నుండి, శారీ లోపల నుండి.
ఇంకా నెక్ దగ్గర కూడా చాలా సింపుల్గానే పెట్టించామండి. ఆల్మోస్ట్ పెళ్లి టైం అప్పుడు బ్లౌజెస్ అన్నీ ఒక 3000, 3500, 4000 ఇలాగా 4000 అబవ్ అయితే ఏమీ లేవండి. తర్వాత నేను కుట్టించుకున్నవన్నీ 4000 అబవ్ కుట్టించాను ఒక్కోసారి. కానీ మ్యాక్స్ ఎప్పుడు 4000 అబవ్ కుట్టించలేదు, ఎందుకంటే నేను ఎప్పుడో కట్టుకుంటాను కదా శారీస్. ఈ బాల్స్ అవి మేమే వేసుకున్నాము, ఆ హ్యాంగింగ్స్ అవిను వెనక. ఇంకా ఈ శారీ వచ్చేసరికి పెళ్లి శారీ. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే పింకిష్ కలర్లో ఉంటుంది, అలాగే ఆ ఫ్లవర్స్ వచ్చున్నాయి కదా దాని మధ్యలో సిల్వర్ షేడ్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ పెళ్లి టైం అప్పుడు శారీస్ అన్నీ ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళు తీసినవి అయితే అన్నీ లైట్ వెయిటే తీశారండి, అంటే నేను క్యారీ చేసేటట్టుగా ఉండడానికి తీశారు. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కళామందిర్ అక్కడే తీసుకున్నామండి, విజయనగరం కళామందిర్లో తీసుకున్నాం మేము. చాలా బాగున్నాయి అప్పుడైతే కలెక్షన్. మరి ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడైతే కనీసం నేను శారీ షాపింగ్ కూడా ఎప్పుడు వెళ్ళట్లేదు. ఏదో వెళ్తాం కదా ఇండియా వెళ్ళేటప్పుడు, ఏదో ఫంక్షన్స్ అవి ఉన్నాయంటే మ్యాక్సిమం అత్తయ్య వెళ్ళి తెచ్చేస్తారు. ఇంకా ఇదొక బ్లౌజ్. ఇది అంటే నా దగ్గర ఉండే శారీస్ కూడా అన్నీ ఉన్నలాంటివే ఉండవండి, డిఫరెంట్ కలర్స్ మ్యాక్స్ ట్రై చేస్తాను తీసుకోవడానికి. ఉన్నా కట్టుకున్నదే కట్టుకున్నట్టు కనిపిస్తామని చెప్పేసి మ్యాక్స్ డిఫరెంట్ కలర్సే ట్రై చేస్తాను. ఇది వచ్చేసరికి పసుపు ముహూర్తం అప్పుడు శారీ. దీని వర్క్ కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ చేయించాము. బట్ ఆ నెక్క దగ్గర మాత్రం అవి పెట్టేస్తారు కదా ఆ స్టోన్స్ అవైతే జుట్టు బాగా లాగేసేది నాకైతే మాత్రం. బట్ వర్క్ అయితే మాత్రం 5 years అయిపోయింది కదా, కనీసం చెక్కు చెదరలేదు. అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ దగ్గర నుండి స్టోన్స్ కానీ ఎన్నోసార్లు డ్రై వాష్కి వెళ్ళాయి ఈ బ్లౌజెస్ అని, బట్ ఏది పాడవలేదండి. అంటే నీట్గా షైనీగానే ఉన్నాయి, మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా. బ్లౌజ్ వర్క్ కూడా చాలా ఫినిషింగ్ చాలా బాగా చేసిందండి. అప్పుడైతే మాత్రం చాలా భయపడ్డాము ఇచ్చేటప్పుడు ఎలా చేస్తారా ఏంటా అని. అంటే అనవసరంగా శారీ వేస్ట్ అయిపోతుంది, మనీ కూడా వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడంటే అందరూ బాగా చేస్తున్నారు, బొటిక్స్ చిన్న బొటిక్స్ బాగా చేస్తున్నాయి, పెద్ద బొటిక్స్ కూడా బాగానే చేస్తున్నారు. బట్ ఇదైతే మాత్రం అప్పుడు ఇంకా మాకు తెలిసిందే అదొకటి, అది కూడా మా పిన్ని వాళ్ళ మా అక్క పెళ్ళికి చేయించారని చెప్పి ఇంకా నేను కూడా అక్కడ చేయించుకున్నాను. అంతవరకు మాకు తెలియదు అసలు ఎక్కడ బొటిక్స్ ఉన్నాయి ఏంటి అనేది. శారీ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. పసుపు ముహూర్తం అప్పుడుది కాబట్టి ఎల్లో కలర్ది, అంటే పందిర్రాట వేస్తాం కదా అప్పుడు ఈ శారీ. సో ఎల్లో కలర్లో పెళ్ళికూతురుకు బాగుంటుంది, పెళ్ళికూతురుని చేస్తారు కదా పందిర్రాట రోజు అని చెప్పేసి ఎల్లో కలర్లోనే చూస్ చేసుకున్నారు. అండ్ దీని పళ్ళు వచ్చేసరికి ఎలా వస్తుందండి, ఇది మంచి పింక్ కలర్లో ఉంటుంది పళ్ళు అదిను. అండ్ ఈ శారీ అయితే కొంచెం వెయిట్గా ఉంటుంది, అంత లైట్ వెయిట్ అయితేనే చెప్పను కానీ, బట్ గ్రాండ్గా ఉంటుంది శారీ అయితే మాత్రం. ఇంకా నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి అత్తయ్య వాళ్ళు ప్రధానంకి పెట్టింది, అంటే పెళ్ళప్పుడు వస్తారు కదా పెళ్ళికూతురుని తీసుకెళ్ళడానికి, అప్పుడు అత్తయ్య పంపించారు. ఇది 5000 ఎంతో అనుకుంటా ఈ శారీ. దీని వర్క్ అయితే నేను బెంగళూరులో చేయించాను. 3000 or 2500 సరిగ్గా గుర్తులేదు నాకు, 2500 to 3000 ఉంటుందండి బిట్వీన్ ఎంతో. ఇదంతా థ్రెడ్ వర్క్ తక్కువ ఉంటుంది, బట్ నేనైతే థ్రెడ్ వర్క్ చేయమని చెప్పాను. బట్ తనైతే థ్రెడ్ వర్క్ తక్కువ చేసేసి ఈ స్టోన్స్ చూసారు కదా ఎలా పెట్టేసిందంటే అలా పెట్టేసింది. సైజ్ పరంగా అయితే బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారు, బట్ నాకైతే ఈ వర్క్ అయితే అప్పుడు నచ్చలేదు అస్సలు. వేసుకుంటే ఏదోలాగా అనిపించేది, ఏదో లేగ్గా ఏదో తెచ్చి స్టిక్ చేసేస్తాం కదా అట్లా అనిపించింది. అంటే 3000 పోయింది మనీ, బ్లౌజ్ కూడా పోయిందే అని అనిపించింది. హ్యాంగింగ్స్ కూడా ఏమీ పెట్టలేదు తనైతే అప్పుడు బెంగళూరులో. ఇంకా వెంటనే అప్పుడు ఏదో హడావిడిగా నేను ఊరు వచ్చేయడం అలాగ అయిపోయింది, లేకపోతే తన దగ్గర అన్నీ మళ్ళీ పెట్టించి ఉన్నేమో. తర్వాత అవ్వలేదు, అంటే డెలివరీ టైం అప్పుడు అలా అయిపోయినట్టుంది. ప్రధానంగా అప్పటికి నేను ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు, అప్పుడు అవసరం రాలేదని తర్వాతనే స్టిచ్ చేయించుకున్నాము. అండ్ శారీ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి అండ్ బ్లూ కలర్ శారీ వస్తుంది, చాలా పెద్ద పెద్ద పువ్వులతో. అండ్ వెయిట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఈ శారీ. లైక్ ఫ్రిల్స్ పెట్టి పిన్స్ పెట్టినా సరే కాయదు అంత బరువు ఉంటుంది శారీ. దీనికి వర్క్ ఏం లేదు కానీ ఎందుకో తెలీదు, మరి క్లాత్ తెలీదు, మరి పట్టే అలాంటిది తెలియదు కానీ చాలా అంటే చాలా బరువు. ఇంకా ఈ శారీతో పడ్డ కష్టాలు చూసి మా అత్తయ్య అక్కడ నుండి నాకు బరువైన శారీస్ తీయడం మానేశారు, అంటే లైట్ వెయిటే తీస్తారు. ఇదైతే మాత్రం నా ఫేవరెట్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. ఇదైతే నాకు చాలా ఇష్టం ఈ బ్లౌజ్ అంటే ఈ స్పెషల్గా ఈ మగ్గం వర్క్ నేను ఫొటోస్ వెతుక్కొని బొటిక్లో చెప్పుకొని చేయించుకున్నాను బెంగళూరులో. నెక్ కూడా చాలా పర్ఫెక్ట్గా పెట్టారు అప్పుడు, పాట్ నెక్ అంటారు కదా ఆ టైప్లో పెట్టేసి అంతా థ్రెడ్ వర్క్ అండ్ పూసలు అవి థ్రెడ్తో గుచ్చినవేని, ఏది అతికిచ్చింది ఏమి కాదు. అంటే గ్లూ పెట్టి స్టిచ్ చేస్తారు కదా అట్లా ఏమి లేవు, అన్ని పూసలన్నీ థ్రెడ్తో కుట్టినదేని. ఇదైతే చాలా బాగా చేసింది ఈ మగ్గం వర్క్ అయితే మాత్రం. ఈ బ్లౌజ్ కూడా చాలా తక్కువ రేట్ పడింది అప్పుడు నాకు, 3200 ఎంతో. మరి ముందు చూపించిన బ్లౌజెస్ కూడా 2500 3000, బట్ అక్కడైతే ఏం లేదు. బట్ ఈ బ్లౌజ్ అయితే చాలా గ్రాండ్గా చేసింది, లైక్ 15 daysలో నాకు ఇచ్చేసింది బ్లౌజ్, అది స్టిచ్ చేసేస్తాను.
చాలా బాగా చేశారు ఆవిడైతే మాత్రం. లైక్ నేను బ్యాక్కి మాత్రమే చెప్పాను, బట్ ఇలాగ హ్యాండ్ దగ్గర ఇలా పెట్టుకోవాలి ఇవన్నీ తనే చేసి ఇచ్చారనమాట స్పెషల్గా. మళ్ళీ అంత పెద్ద బొటిక్ ఏం కాదండి, హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో చిన్న బొటిక్ అది. సో చాలా బాగా చేశారు. ఇంకా నెక్ దగ్గర కూడా చాలా బాగా చేసేసి స్టిచ్చింగ్ కూడా వెళ్ళిన తర్వాత ఆల్ట్రేషన్ చేసేసి అవన్నీ చాలా బాగా చేశారు నాకైతే. అండ్ ఆ శారీ కూడా అలానే ఉంటుందండి. ఈ శారీ కూడా నేను బెంగళూరులోనే తీసుకున్నాను. అంటే ఇలాగ ఇంటి దగ్గర లేడీస్ బిజినెస్ చేస్తుంటారు కదా, శారీస్ ఎలాగ అమ్మడం ఎలా చేస్తుంటారు కదా, అలాగా ఒక ఆంటీతో నేను వెళ్ళినప్పుడు బాగుందని చెప్పేసి అప్పుడు తీసుకున్నాను. అప్పట్లో 11,500 ఎంతో అయ్యింది. సో ఇది ఆ శారీ. అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసరికి, ఈ బ్లౌజ్ వచ్చేసరికి నేను మా ఊర్లోనే చేయించుకున్నాను. సో తెలిసిన వాళ్ళు చేసేవాళ్ళు. సో తను చేసింది. నేను యాక్చువల్లీ ఫొటోస్ పంపించేస్తే తను ఎగ్జాక్ట్గా అదే డిజైన్ దించేస్తుంది, నెక్ అంతాను ఆ వదిన. సో ఇలాగుంది. ఇది గృహప్రవేశం అప్పుడు కట్టుకున్నాను కదా, అమ్మ వాళ్ళు తీశారు. ఈ శారీ వచ్చేసరికి 7,000 ఎంతో ఈ శారీ ప్రైస్. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ 7,000 అనుకుంటున్నాను నేను. అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగా చేశారు. అప్పటికప్పుడు 1 డేలో నాకు స్టిచ్ చేసేసి ఇచ్చేసారు తనైతే. మగ్గం వర్క్ కూడా తనే చేశారండి, శారీతో వచ్చింది కాదు, ఇది తనే చేశారు. బట్ నేను సింపుల్గా పెట్టించేసుకున్నాను, ఎక్కువేం పెట్టలేదు. 2,000 or 2,300 ఎంతో అయ్యింది బ్లౌజ్కి. బట్ నెక్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది, నేను చెప్పినట్టు రాలేదు. అలా రావాలి, ఆ రెండు స్టిక్ అయిపోవాలి దగ్గరికి, బట్ అలాగైతే రాలేదు. బట్ ఇట్స్ ఓకే, ఈ నెక్ కూడా బాగానే ఉంది అనిపించింది. ఫ్రంట్కి అయితే ఇలా వస్తుంది, సైడ్కి జస్ట్ లీవ్స్ అవి పెట్టించుకున్నాను. ఇది ఏంటంటే గోల్డ్ థ్రెడ్తో చేశారు. మామూలుగా బ్లాక్ కలర్ కాంబినేషన్స్తో వస్తాయి కదా శారీస్, సో అలాంటి వీటికైతే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ శారీ వైజ్ అయితే ఇది సేమ్ నా ఎంగేజ్మెంట్ శారీ లానే ఉంటుంది. ఇది కూడాను కలర్ ఇంచుమించు అలానే ఉంటుంది, బట్ అదైతే చాలా బరువుగా ఉంటుంది. ఇది లైట్ వెయిట్, మేనేజ్ కూడా ఈజీగా చేసేయచ్చు అండి. ఇది అమ్మ వాళ్ళు కంచి కామాక్షిలో తీసుకున్నారంట, విజయనగరం కంచి కామాక్షిలో తీసుకున్నారు. ఇంకా ఇది నెక్స్ట్ ఇది వచ్చేసరికి అత్తయ్య తీశారు, మా మరిది పెళ్ళి అప్పుడు అనుకుంటా, 3వ మరిది పెళ్ళి అప్పుడు. సో ఇది ప్యారెట్స్ వచ్చేసి అండ్ బ్యాక్కి జస్ట్ ఏదో పర్ల్స్ అవి పెట్టించేసేటట్టుగా సింపుల్గా పెట్టించేసా. ప్యారెట్లు మాత్రం పెట్టమని చెప్పాను అంతేని. దీనికైతే ఎక్కువేం పెట్టలేదు, ఎందుకంటే హెవీగా ఉంటుంది. సారీ కూడా కాస్ట్ ఎక్కువ, 20,000 ఎంతో సారీ అది. సో కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి ఇంకా బ్లౌజ్కి ఏం పెట్టించలేదు, ఎందుకు వేస్ట్ అని చెప్పి. ఇంకా శారీస్ అన్నీ ఉన్నాయి కానీ మ్యాక్స్ నా దగ్గర ఆ టైం అప్పుడు బ్యాగ్లో ఉన్నవి ఈ శారీస్ మాత్రమే. అందుకని మెయిన్ శారీస్ ఇవి ఒక 3-4 శారీస్ మిస్ అయ్యాయి మెయిన్లో, బట్ ఇట్స్ ఓకే అని చెప్పేసి వీటితో నేను వీడియో షూట్ చేసేసాను. హ్యాండ్స్కి అయితే వర్క్ ఇలా సింపుల్గానే ఇప్పించానండి, అంత ఎక్కువేమి ఇప్పించలేదు. అక్కడ పీకాక్స్ అవి ఆల్రెడీ వచ్చాయి, జస్ట్ దానికి బార్డర్గా థ్రెడ్ ఇచ్చాం అంతేని. ఇదేం నేను చెప్పలేదండి, తనే చేశారు. మామూలుగా మా ఊర్లో తను నాకు స్టిచ్ చేస్తారనమాట, సో తనే చేశారు. చాలా బాగా చేస్తారు తను కూడాను. సో ఫ్రంట్కి కూడా చాలా సింపుల్ అండి, అంటే కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి సింపుల్గా తెంపేశాను నేను. ఇంకా ఎక్కువగా పెట్టించుకోవడానికి కూడా నాకు మనసు రాలేదు అసలు. ఇంకా శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది, చిన్న వెయిట్ ఉంటుందండి ఇది కూడా, బట్ అంత వెయిట్ ఏమి ఉండదు, తక్కువ. ముందు శారీస్తో కంపేర్ చేస్తే ఇదైతే కొంచెం చాలా తక్కువ వెయిటే. ఇది కూడా విజయనగరం కంచి కామాక్షిలోనే తీసుకున్నాం. వెనక నుండి పెళ్ళిళ్ళకి వాటికి ఫంక్షన్స్కి తీసుకునే చీరలన్నీ కంచి కామాక్షిలోనే తీసుకుంటున్నామండి, ఎందుకంటే అక్కడ పట్టు శారీస్ కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఓపిక్గా చూపిస్తారు, అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా అమౌంట్ మనం చెప్పామంటే వాళ్ళైతే ఇంకా ఓపిక్గా చూపిస్తారు. సో ఇదంతా మా అత్తయ్య సెలక్షన్ అని, నేనేం వెళ్ళలేదు అప్పుడు శారీస్కి వాటికిను. సో అన్నీ అత్తయ్య తీసుకుంటారు మ్యాక్సిమం. ఇంకా ఇది వచ్చేసరికి పెళ్లి శారీ, ఆ రోజు పెళ్లి రోజు అన్నయ్య పెళ్లిలో నేను కట్టుకున్న శారీ ఇది వైజాగ్ కంచి కామాక్షిలో తీసుకున్నాను. 30,000 అయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఏం పట్టో నాకు తెలీదు, బట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలా లైట్ వెయిట్లో ఉందండి, అంత బరువుగా కూడా ఏం లేదు. అండ్ బ్లౌజ్ అయితే ఇలా ఉంది. సో ఇదన్నమాట. అంత హడావిడిలో కూడా చాలా స్పీడ్గా కట్టేసుకున్నాను. అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఎలా వచ్చింది, బుట్ట చేతులు పెట్టించుకున్నా. బుట్ట చేతులు అంత క్లియర్గా నాకు అడ్జస్ట్ చేయలేకపోయాను, కానీ తర్వాత అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇది పెళ్లి శారీ అయితే ఇలా రెడీ అయ్యాను పెళ్లి రోజు. సో మన సబ్స్క్రైబర్ సంగీత అని చెప్పేసి తను నాకు కామెంట్ చేశారు, అక్క హాయ్ చెప్పండి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో. పాపం తను చేసి చాలా డేస్ అయిపోయిందండి, నేనే ప్రతి వీడియోలో చేసేయడం అప్లోడ్ చేస్తున్నాక అయ్యో మర్చిపోయినాను అనుకోవడం. బట్ ఈరోజు అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఇంకా లాస్ట్లో నేను యాడ్ చేస్తున్నాను. హాయ్ సంగీత, థ్యాంక్ యూ సో మచ్. మీరైతే చాలా పాజిటివ్గా ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూ రెస్పాండ్ ఇస్తూ ఉంటారు. సో మీరు ఒక్కరనే కాదు, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు అండ్ చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా.
సో ఇదండి నా బ్లౌజెస్ అండ్ శారీస్ కలెక్షన్ అయితే. అంటే ఇవి పట్టు చీరలు మాత్రమే, మామూలుగా సిల్క్ శారీస్ అవి ఉంటాయి కదా, అవి అయితే నేనేం షూట్ చేయలేదు, అంటే అందరి దగ్గర ఉండేవే. సో పట్టు శారీస్ కూడా ఉంటాయి, బట్ ఈ బ్లౌజెస్ కి కొంచెం స్పెషల్ గా డిజైన్స్ అవి చేయిస్తాం కదా మగ్గం వర్క్ తో, సో అవి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.